కాళేశ్వరం అవకతవకలపై ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించడంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా కవిత వ్యాఖ్యలపై ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా సిబిఐ విచారణ నేపథ్యంలో ఎలా ముందుకెళ్దామనే దానిపై కూడా చర్చ జరిగినట్టుగా సమాచారం. నిన్న కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు మరికొందరు నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. కవిత వ్యాఖ్యలపై రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు, పార్టీ జిల్లా అధ్యక్షుల నుంచే కాకుండా సోషల్ మీడియా కార్యకర్తల నుంచి కూడా అభిప్రాయాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు పరోక్ష విమర్శలు చేసిన కవిత నిన్న నేరుగా హరీష్ రావు పైనే అవినీతి ఆరోపణలు చేయడంపై సీరియస్ గానే చర్చ జరిగినట్టుగా తెలిసింది. ఇక దీనిపై ఎక్కువ రోజులు ఉపేక్షించకుండా సాధ్యమైనంత త్వరగా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో హరీష్ రావును పొగుడుతూ కేటీఆర్ రాత్రి ఎక్స్ లో పోస్టు పెట్టడంపై ఆసక్తి నెలకొంది. కవిత వ్యాఖ్యలతో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. దీంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కవిత వ్యాఖ్యల వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందంటూ ఆ ప్రభావం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. కవిత చేసిన ఆరోపణలు, పార్టీ లోపల తలెత్తుతున్న విభేదాలు బీఆర్ఎస్ భవిష్యత్తుపై ఎలాంటి వరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.